హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో పుదీనా పచ్చడికి అయితే 2 కట్టలు తీసుకున్నాను. అవి చిన్న చిన్నగా ఆకులుగా చుంచుకొని పక్కన పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నువ్వులకు బదులుగా నేనైతే ఇక్కడ మినప్పప్పు, శనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి మధ్యలోకి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే అవి చిటపటలాడి పేలుతాయి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇప్పుడు పుదీనా కడుక్కొని పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే 3 టమాటా ముక్కలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు టమాటా పుదీనా వేసుకున్నాం కదా, అందులో నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి వాటర్ కూడా పోయకూడదు, అందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీలో పట్టుకోవాలి. వేయించి పెట్టుకున్నవి మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అవి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా, పుదీనా, చింతపండు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు, కొంచెం బరకగా పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. రోటి పచ్చడిలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక పోపు గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే పోపు మాడింది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అయినా చాలా బాగుంది పుదీనా పచ్చడి, హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.